పాపం ఎప్పుడు కట్టుకున్న ఇంట్లో ఏమో రాక్షసుడు వచ్చి మీద పడ్డట్టు ఇనుపరెక్కల బుల్డోజర్ ఇల్లు ఊలగొడుతున్నది. ఖాళీ జాగా ఉన్నదని ఇల్లు కట్టుకున్నారో లేకుంటే రూపాయి పోగేసి ఎవరి దగ్గర నన్న కొన్నారో తెలియదు కానీ ఒక్కసారి గూడు లేని పక్షుల తీరుగా అయ్యే వరకు ఎట్లేడుస్తున్నారో చూడుండ్రి ఇంట్లో వాళ్ళు. అయ్యయ్యో గోసపాడుగాను ఇల్లు ఖాళీ చేసేటానికి కాసింత టైం కూడా ఇయ్యలేదట. ఇంకో దిక్కు ఉరుములు మెరుపులతోని వానొస్తున్నది. అసొంటప్పుడు మేము ఏడికి పోవాలి, మాకు కొద్దిగా కూడా టైం ఇయ్యలేదు. ఇంట్లో ఇలువైన సామాన్లు ఉన్నాయి, అవిటిని కూడా తీసుకొని ఇయ్యలేదు. ఇప్పుడు మాకు దిక్కేవాళ్ళు తండ్రి తీరుగా ఆపదలున్నోళ్ళను ఆదుకునే సర్కారే మమ్మల్ని ఇట్లా చేస్తే ఇప్పుడు మేము ఎవరికి చెప్పుకోము, మా బాధ నినేటోళ్ళే లేరా అన్నట్టు గుండెలు బాదుకుంటే ఏడుస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సర్కార్ను రాష్ట్ర ముఖ్యమంత్రిని పొట్టు తిడుతున్నారు. కడుపులున్న బాధనంతా ఎల్లగాక్కుతున్నారు. ప్రపంచం మీద ఎంత బాధ అయితే ఇట్లా సర్కార్ను తిడతారు చెప్పుండ్రి. నిల్వ నీడ లేకుండా చేస్తే ఎవరికి మాత్రం కోపం రాదు. వీళ్ళకి ఏదన్నా సాయం చేసి ఆదుకోవాలి. అప్పుడు మాత్రమే హైడ్రాకు కూల్చివేతలకు ఏమన్నా అర్ధపర్ధం ఉంటుంది. లేకుంటే పేదోళ్ళ ఇండ్లు మాత్రమే కూలగొట్టి పెద్దోళ్ళ అట్లనే ఉంచితే గరీబులను రోడ్ల మీదకి నెట్టేసిన వాళ్ళు అవుతారు అని అంటుర్రు కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న హైడ్రా కూలగొట్టే కార్యాలు చూస్తున్నోళ్ళు. ఇంతకు ఇది ఏడ జరిగిందంటే మేడ్చల్ జిల్లా పిర్జాదిగూడల బఫర్ జోన్లున్న జాగలలో జరిగిన కూల్చివేతలటి ఇవి.